నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను విజయలక్ష్మి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల్లో ముందు వరుసలో ఉండేది తెలంగాణ బోనాలు. బోనాల పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఒక ఎమోషన్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు, ఒక ఇంటి పండుగ లాగా చేస్తూ ఉంటారు. ఈవెన్ చిన్న పిల్లగాని దగ్గర నుంచి మొదలుకుంటే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యేటువంటి పండుగ బోనాల పండుగ. అసలు బోనాల పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ కావాల్సి వచ్చింది, ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని డేట్స్ ఇచ్చింది. సో ఆ డేట్స్ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే బోనాల పండుగ అనేది 1813వ సంవత్సరంలో అప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్కు సంబంధించి ప్లేగు వ్యాధి అనేటువంటిది ఒక వ్యాధి వచ్చింది. సో ఆ వ్యాధి రావడంతో చాలా మంది చనిపోతా ఉన్నారు ప్లేగు వ్యాధి వల్ల. ఏమైతుందో అర్థం కానటువంటి పరిస్థితి, దానికి ఒక వైద్యం లేకుండా పోయింది. చూసిన వాళ్ళు చూసినట్టే పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. సో అప్పుడు ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి ఏం చేశారంటే అమ్మవారికి మొక్కిండ్రు అనమాట. ప్లేగు వ్యాధిని నయం చేయమ్మా, సో మేము మీకు నైవేద్యాన్ని అర్పిస్తాము, బోనం అర్పిస్తాం అని చెప్పేసి మొక్కుకున్న తర్వాత ప్లేగు వ్యాధి ఆగడం అనేది అంతరించిపోయింది. సో అట్లా ప్లేగు వ్యాధి ఆగిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో మంచిగా ఉంటున్నారు కాబట్టి సో అమ్మవారికి బోనం సమర్పించాలి, మనం బోనాలు ఇవ్వాలని చెప్పేసి ఒకటి నిర్ణయానికి తీసుకున్నారు. సో అట్లా బోనం అంటే ఏంది అని అంటే భోజనం. సో అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. బోనం అంటే మనకు మహిళలు కనిపిస్తుంటారు, మహిళలు తల మీద మట్టి కుండ లేదా ముఖ్యంగా రాగి కుండ. సో ఆల్మోస్ట్ 90% అయితే మనకి మట్టి కుండలే కనిపిస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల మాత్రం రాగి కుండలు కనిపిస్తుంటాయి. సో ఆ కుండల్లో బెల్లవన్నం తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. సమర్పించిన తర్వాత బయటికి వచ్చి వాళ్ళ స్తోమతను బట్టి కొంతమంది ఏమో మేక పిల్లని, మేకపోతును బలర్పిస్తుంటారు, కొంతమందిని కోడి పిల్లని బలర్పిస్తుంటారు. అర్పించి కొన్ని చోట్ల వాళ్ళ ఆచారాలకు తగ్గట్టుగా, వాళ్ళ ఊరి ఆచారాలకు తగ్గట్టుగా చేసుకుంటూ ఉంటారు ఈ బోనాల పండుగని. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి పండుగ స్టిల్ ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. ఇక మరీ ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఫెస్టివల్ గా ప్రకటించింది బోనాల పండుగని. అంటే రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసి చూసుకొని సో ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా చేస్తూ ఉంటది. సో గతంలో కూడా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండగానే కాస్త కూస్తూ ఉంటుండే. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం అధికారికంగా ఇక సో రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్ణయిస్తుంది కాబట్టి అక్కడ ఒక అధికారి ఉంటాడు, పోలీస్ అధికారులు ఉంటారు, బందోబస్తు నిర్వహిస్తూ ఉంటారు, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు, దేవాదాయ శాఖ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇట్లా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తూ ఉంటది. సో మరి ఇప్పుడు బోనాల పండుగకు సంబంధించి అధికారికంగా ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి, ఎక్కడెక్కడ స్టార్ట్ కాబోతున్నాయి అనేది కూడా డీటెయిల్స్ లోకి వెళ్ళి చూద్దాం రండి. సో ముఖ్యంగా బోనాల పండుగ అంటే కూడా మనకు గుర్తొచ్చేది పోతరాజు. పోతరాజును కూడా అమ్మవారికి సోదరులాగా భావిస్తూ ఉంటారు. ఈ పోతరాజులు ఏం చేస్తూ ఉంటారు అంటే బలి ఏదైతే అర్పిస్తూ ఉంటారో అమ్మవారికి బలి అర్పించడానికి పోతరాజులు ముందు వరుసలో ఉండి వాళ్ళే బలి అర్పిస్తారు అనమాట. పోతరాజులు అయితేంది, ఇప్పుడు మహిళలు బోనం ఎత్తుకోవడం అయితేంది, డప్పు వాయించే వాళ్ళు అయితేంది, సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా మన సంస్కృతిని చాటి చెప్పేటువంటి పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. మహిళలు ముఖ్యంగా పాల్గొంటారు. ఎక్కువ మోతాదులో మహిళలు బోనం ఎత్తుకోవడం కావచ్చు, సో అమ్మవారికి నైవేద్యం అర్పించడం కావచ్చు, ఇదంతా కూడా ఒక కార్యక్రమం లాగా అంటే అందరినీ కూడా ఏకం చేసేటువంటి పండుగ బోనాల పండుగ అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా కూడా సాధారణంగా ఎట్లా ఉంటుంది అంటే ముందుగా గోల్కొండ ఉంది కదా, గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి దగ్గర బోనం సమర్పించిన తర్వాత ఇక ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. సో అదొక ఆనవాయితీ లాగా వస్తా ఉన్నది. ముందు గోల్కొండ దగ్గర అమ్మవారికి బోనం సమర్పిస్తారు, తర్వాత మిగతా ప్రదేశాలలో అదేవిధంగా తెలంగాణలోని గ్రామాలలో కావచ్చు, మండలాలు కావచ్చు, ఈ పలానా పర్టికులర్ రోజు అని ఏం లేదు కానీ ఆ గ్రామ పెద్దలందరూ కూర్చొని పలానా డేటు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న డేట్ ఒకటి అనుకుని ఆ రోజున అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. సో దాని తర్వాత అంటే 19వ తారీఖు గోల్కొండలో స్టార్ట్ అవుతున్నాయి అధికారికంగా. వెంటనే 26వ తారీఖు జూలై 26కు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరగబోతున్నది. ఇది కూడా పెద్ద ఎత్తున చేస్తుంటారు అనమాట. రాష్ట్రం అంతా కూడా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి హాజరైతే ఉన్నటువంటి పరిస్థితి. అధికారికంగా ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతోనే నిర్వహిస్తూ ఉంటది ఈ కళ్యాణ కార్యక్రమాన్ని. దాని వెంటనే ఆగస్టు 2వ తారీఖు రోజు లష్కర్ బోనాలు. ఇక లష్కర్ బోనాలు కూడా అతిపెద్ద బోనాలు తెలంగాణలో. మామూలుగా ఉండదు లష్కర్ బోనాలు అంటే, అసలు ఇక ఒక రేంజ్ లో ఉంటాయి అనమాట. లష్కర్ అంటే ఏంది, సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ని లష్కర్ అని పిలిచేటోళ్ళు. ఇప్పుడు ఏదో మనం మాట్లాడుతున్నాం కాబట్టి సాధారణ వాడుక భాషలో సికింద్రాబాద్ అంటున్నాం, కానీ ఇప్పటికి కూడా అక్కడికి పోతే లష్కర్ అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా లష్కర్ బోనాలు ఒకటి కూడా చాలా ప్రాముఖ్యతగా ఉంటాయి. ఇక ఆగస్టు 9వ తారీఖు ఓల్డ్ సిటీ బోనాలు, లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బోనాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు అనమాట. అంటే ఇవన్నీ ఒక పక్క, ఇది ఓన్లీ హైదరాబాద్ కు సంబంధించే, ఇవన్నీ ఒక పక్క జరుగుతూనే ఉంటాయి, ఇంకొక పక్క జిల్లాలల్లో గ్రామాలలో కూడా అక్కడ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకు తగ్గట్టుగా కొన్ని చోట్ల అమ్మవారికి బోనం సమర్పిస్తారు, చోట్ల వాళ్ళ ఆచారాలకు తగ్గట్టుగా సమర్పిస్తుంటారు.
ఇక లాస్ట్ ఆగస్టు 10వ తారీఖు రోజు రంగం పోతరాజు అని చెప్పేసి రంగం భవిష్యవాణి అని చెప్పేసి విన్నారా మీరు? రంగం భవిష్యవాణి అంటే ఒక మహిళ ఒక అమ్మవారి లాగా అమ్మవారి అవతారంలో ఉన్నటువంటి ఆవిడ కుండ మీద నిల్చుంటది, మట్టి కుండ మీద నిల్చొని సో ఈ బోనాల పండుగ మొత్తం సంబంధించి రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతున్నది, అదేవిధంగా ప్రజలు ఎట్లా ఉన్నారు, అమ్మవారు ప్రజల గురించి ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి వరాలు ఇస్తుంది అంటే ఈ రంగం భవిష్యవాణి అనేది స్వయంగా అమ్మవారే మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ రూపంలో అని చెప్పేసి కూడా భక్తులు నమ్మకం పెట్టుకుంటారు అనమాట. సో రంగం భవిష్యవాణి వినడానికి అది కూడా అంత అధికారికంగానే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అందరు వినేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటది. సో అమ్మవారు మీరందరూ సుఖశాంతులతో ఉండాలి, లేకపోతే ఇట్లా మీరు పాపం చేస్తున్నారు, లేకపోతే పుణ్యం రావాలంటే ఇట్లా చేయండి, ఇట్లా కొన్ని సలహాలు సూచనలతో ఆదేశాలతో కూడినటువంటి మాటలు అమ్మవారిగా భావించేటువంటి రంగం భవిష్యవాణి నోటి ద్వారా వచ్చేటువంటి ప్రతి మాటను కూడా భక్తులు నమ్మేటువంటి పరిస్థితి ఉంటది. సో ఇట్లా ఇవన్నీ కూడా వీటితో పాటు ఈ ఓన్లీ ఇంకా మెయిన్ కార్యక్రమాలే అక్కన్న మాదన్న దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటది, మన శాలిబండ దగ్గర. సో నాట్ ఓన్లీ అదొకటి కాదు, బేగంపేట దగ్గర కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు. సో ఇవి జరుగుతూ ఇవి మెయిన్ బోనాలు జరుగుతూ ఇక మిగతా ప్రాంతాలలో కూడా బోనాల జాతర బాగా జరుగుతూ ఉంటది. సో అట్లా బోనాల జాతర పోయినప్పుడు అక్కడ ఈ చిన్న టాయ్స్ అమ్మేటి వాళ్ళు ఉంటారు, అంతా ఒక కోలాహలమైనటువంటి వాతావరణంగా కనిపిస్తుంది, ఒక పండగ వాతావరణం అనుకోవచ్చు. సో ఎవరికి అనుకూలంగా ఉన్న డేట్లలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మొత్తానికి తెలంగాణ బోనాలు అయితే మరికొద్ది రోజుల్లోనే షురూ కాబోతా ఉన్నాయి. సో తెలంగాణ సంస్కృతికి తెలంగాణ సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా ఉంటాయి ఈ బోనాలన్నీ కూడా. సో మరి ఈసారి ఈ బోనాల పండుగని మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఏ తారీఖు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు కూడా కింద కామెంట్లలో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.